ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రభాకర్ రావును A1 గా చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్నను చేర్చారు. ఇక A6 గా ప్రైవేటు వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావే కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైస్లు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు చెప్పిన మేరకు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పటికే నిన్న 8 గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను నిన్ననే అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, A1 గా ప్రభాకర్ రావును చేర్చారు కదా, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పోలీస్ అధికారులు దర్యాప్తుకు సంబంధించి దూకుడు పెంచారు అని చెప్పాలి. ఇప్పటికే ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత కస్టడీలోకి తీసుకోవడం, కస్టడీలో చాలా కీలకమైన విషయాలు. దాదాపు 7 రోజుల పాటు కస్టడీ విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుండి చాలా కీలకమైన సమాచారం తీసుకున్నారు. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ సంబంధించి ఎఫ్ఐఆర్లో అప్పటి ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ని ఎఫ్ఐఆర్లో A1 గా చేరుస్తూ ఇప్పటికే పోలీసులు అతని పేరుని A1 చేర్చారు. ప్రణీత్ రావు A2 గా, దాంతో పాటు ఇటు A3 గా OSD మాజీ OSD సంబంధించి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ ను A3 గా ఇందులో చేర్చడం జరిగింది. ఇటు భుజంగరావు, తిరుపతన్నని A4, A5 గా, దాంతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల్ని A6, A7 గా చేర్చినట్లయితే పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. మొత్తం కూడా ప్రభాకర్ రావు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ సంబంధించి చీఫ్ ఉన్నాడో అతనికి అనుసంధానంలోనే ఈ ఎంటైర్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది అనేది ప్రణీత్ రావు విచారణలో భాగంగా పోలీసులు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఎందుకంటే 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఆల్రెడీ ఈ కేసు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. పోలీసులు కొంతవరకు ఎవిడెన్స్ కూడా సేకరించి ఆధారాలతో కూడిన విచారణ ప్రణీత్ రావుని చేశారు. కాబట్టి 7 రోజుల విచారణ క్రమంలో ప్రణీత్ రావు మొత్తం కూడా ఇదంతా ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో ప్రభాకర్ రావు గైడ్ లైన్స్, ప్రభాకర్ రావు చెప్పిన ప్రతిదీ ఆయన చేశాను అనేది కూడా ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు కొంతవరకు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో వాళ్ళ అండదండలు అనుకోవచ్చు. ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి అతని పైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలి, అతని ఫోన్ సంబంధించిన ట్యాపింగ్ చేయాలి అంటూ కూడా ప్రభాకర్ రావు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు కూడా కొంతవరకు పోలీసు అధికారుల నుండి మనకి లీక్స్ అందుతున్నాయి. సో ఈ విధమైన కస్టడీ విచారణలో భాగంగా చాలా కీలకమైన సమాచారం ప్రణీత్ రావు నుండి సేకరించిన తర్వాత ఇటు ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి అతడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతని ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికి కూడా ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు అంటూ కూడా పోలీసులు కొంతవరకు ఒక నిర్ధారణకు రావడంతో పాటు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముఖ్యంగా ప్రణీత్ రావు క్వశ్చనింగ్లో భాగంగా భుజంగరావుతో పాటు తిరుపతన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే సమాచారము వచ్చిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఎంటైర్గా వాళ్ళని దాదాపు 8 నుండి 9 గంటల పాటు క్వశ్చన్ చేశారు. అటు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం అనుకోవచ్చు, ప్రణీత్ రావు సంబంధించి ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ఆధారంగా అటు భుజంగరావుని, తిరుపతన్నని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఏదైతే రిమాండ్ తరలించిన పరిస్థితి ప్రస్తుతం. అయితే ఈ వ్యవహారంలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటికైతే ఎఫ్ఐఆర్లో మనం చూస్తున్నట్లు మొత్తం 5 పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల్ని ఇందులో చేర్చడంతో పాటు ఆల్రెడీ శ్రవణ్ కుమార్ రావు ఇంటిపైన సోదాలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ కుమార్ రావు కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకి సహకరించాడు అనే కొన్ని అభియోగాలు, ఆరోపణలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి దాదాపు 5 గంటల నుండి 6 గంటల వరకు కూడా ఒక 6 అవర్స్ శ్రవణ్ కుమార్ రావు నివాసంలో కూడా సోదాలు చేసి కొంతవరకు కీలకమైన సమాచారం అందించారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది కొంతవరకు ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్ రావు పోలీసులు అదుపులో ఉన్నాడు, అతన్ని క్వశ్చన్ చేశారు. దాంతోపాటు ఇటు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇటు ప్రధానంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే మాజీ OSD సంబంధించి రాధాకిషన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో వీళ్ళిద్దరూ అందుబాటులో లేరు అనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే ఒకవేళ వీళ్ళు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా దాదాపు 6 నెలలు మాత్రం అక్కడ ఉండాల్సే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత వీసాకు సంబంధించి అది ముగుస్తుంది. ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళకి ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలా లుకౌట్ నోటీసులకు సంబంధించి కూడా వీళ్ళు
వీళ్ళు స్పందించకపోతే మాత్రం పోలీసులు లీగల్గా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ దీని ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న ప్రభాకర్ రావు మాత్రం ప్రస్తుతం ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. రాధాకిషన్ సంబంధించి కూడా ఆయన కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిండో ఆల్రెడీ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళాడు అని తెలుస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో శ్రవణ్ కుమార్ రావు సంబంధించి పోలీసులు రైడ్ చేసినప్పుడు కూడా అతను అందుబాటులో లేడు, అతడు నైజీరియా ప్రాంతంలో ఉన్నట్లు కొంతవరకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఒక కీలక మలుపు తిరిగింది ఈ కేసు ముందు నుండి కూడా అందరూ భావిస్తున్న విధంగా. ఎందుకంటే ప్రణీత్ రావు అటు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న టైంలో అతడు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత అంటే 2018లో సిఐ నుండి ఏదైతే అతడు సిఐ అయ్యాడు, దాని తర్వాత 2023కు సంబంధించి అతడు డిఎస్పీ అయ్యాడు. అంటే డిపార్ట్మెంట్లో ఇతనికి ఎవరు అండదండలు ఉన్నాయి, ఎవరు ఆశీర్వాదాలు ఉన్నాయి, లేకపోతే అంత తొందరగా ప్రమోషన్లు రావడానికి కారణమైంది. దాంతోపాటు ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తము ఇతన్ని ఎవరు గైడ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇంతవరకు వీళ్ళు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణీత్ రావు దాదాపు 2 రూమ్లు ఏర్పాటు చేసుకొని ఒక సామ్రాజ్యం మాదిరిగా మొత్తము ఫోన్ ట్యాపింగ్కి పాల్పడము, అతని కింద దాదాపు 30 నుండి 50 మంది వరకు కేవలం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దానికోసమే పనిచేశారు. అంటే ఉన్నతాధికారుల సపోర్ట్ లేనిది ఇంత ఎక్స్ట్రీమ్గా ప్రణీత్ రావు వ్యవహరించలేడు అనే కొంతవరకు ఊహాగానాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఎఫ్ఐఆర్ సంబంధించి కొన్ని పేర్లు మనం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కావచ్చు, లేకపోతే మాజీ ఓఎస్డీకి సంబంధించి రాధాకిషన్ పేర్లు ఈ విధంగా ఎఫ్ఐఆర్లో చేర్చిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి పై స్థాయి అధికారుల అండదండలు, వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ గైడ్ లైన్స్, వాళ్ళ కనుసన్నల్లోనే ప్రణీత్ రావు పనిచేశాడు అనేది రుజువైంది. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ సంబంధించి కావచ్చు లేదా పోలీసుల నుండి మనకి కొంతవరకు ఏదైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన దాని తర్వాత ఎఫ్ఐఆర్లో కొన్ని సవరణలు చేసిన తర్వాత కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్గా, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా చాలా అగ్రెసివ్గా, ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలి, రేవంత్ రెడ్డి ప్రతి కదలికల పైన ఎలక్షన్ టైంలో మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడాలి అంటూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేసినట్లు అతని ఆదేశాల మేరకే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇతరేతర నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశానని కొంతవరకు ప్రణీత్ రావు విచారణలో భాగంగా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో 7 రోజుల ప్రణీత్ రావు కస్టడీ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు అసలు ఆ కొత్త మలుపులు ఈ కేసు సంబంధించి ముందు నుండి ఊహిస్తున్న విధంగా ఇటు ఉన్నతాధికారుల ఏదైతే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ప్రణీత్ రావు ఇంత ఎక్స్ట్రీమ్గా వ్యవహరించాడు అని ఏదైతే భావించామో దానికి అనుగుణంగానే ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు తెరపైకి రావడంతో పాటు ఎఫ్ఐఆర్లో అతన్ని A1గా చేర్చారు కాబట్టి అతనికి సంబంధించి కావచ్చు లేకపోతే ప్రస్తుతం అతను అందుబాటులో లేడు, అతను ఇతర దేశంలో ఉన్నట్లు కొంతవరకు సమాచారం అందుతుంది కాబట్టి ఇటు ప్రభాకర్ రావు రాధాకిషన్తో పాటు ఇటు ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే శ్రవణ్ కుమార్ రావు సంబంధించి వీళ్ళు ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి కానీ వీళ్ళకి సంబంధించి ఇప్పుడైతే అందుబాటులో లేరు, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లే పోలీసులు భావిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి వీళ్ళని కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం అనుకోవచ్చు, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు ప్రణీత్ రావు ఏదైతే 7 రోజుల కస్టడీ సమయంలో పోలీసుల క్వశ్చనింగ్లో భాగంగా ఏదైతే సమాచారం ఇచ్చాడో ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఆధారాలు సేకరించనున్నారు. మళ్ళీ ఒకసారి ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లకు సంబంధించిన వ్యక్తులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆధారాలు కావచ్చు ప్రణీత్ రావు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా బేస్ చేసుకొని వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది, ఒక విధంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చుబిగిస్తుందని చెప్పాలి. సో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి, ఈ కేసు సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అపర్ణ.